భారత బలగాలు అన్ని రకాల భద్రతా సవాళ్లకు సిద్ధంగా ఉండాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. స్వల్పకాలిక పోరాటాలతో పాటు దీర్ఘకాలిక యుద్ధాలకు సంసిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో యుద్ధాలు అకస్మాత్తుగా ప్రారంభమై ఎప్పుడు ముగుస్తాయో అంచనా వేయడం కష్టంగా మారిందన్నారు. మధ్యప్రదేశ్ మహూలోని ఆర్మీ వార్ కాలేజీలో జరుగుతున్న రన్ సంవాద్ సదస్సును ఉద్దేశించి రాజ్నాథ్ సింగ్ ప్రసంగించారు. భవిష్యత్తులో యుద్ధాల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఆయుధాలతో కాకుండా సైబర్ వార్, సాంకేతికత, మానవరహిత వైమానిక వాహనాలు, ఉపగ్రహ ఆధారిత నిఘా, ఆర్థిక వ్యవస్థ వంటి అనేక అంశాలను ఆయుధాలుగా ఉపయోగిస్తారన్నారు. వాటిల్లో ప్రావీణ్యం సంపాదించిన దేశాలే నిజమైన ప్రపంచ శక్తిగా ఉద్భవిస్తాయన్నారు. మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా బలగాలను సన్నద్ధం చేసుకోవడం చాలా అవసరమని రాజ్నాథ్ పేర్కొన్నారు. ఇందుకోసం రుద్ర, శక్తిబాన్ రెజిమెంట్, దివ్యాస్త్ర బ్యాటరీ, డ్రోన్ ప్లాటూన్ వంటి వాటి ఏర్పాటుకు సైన్యం చొరవ తీసుకుంటుందన్నారు. భారత్కు ఎవరి భూభాగం అక్కర్లేదన్న రాజ్నాథ్ ప్రాదేశిక సమగ్రతను రక్షించుకునేందుకు మాత్రం ఎంత దూరానికైనా వెళ్లేందుకు వెనుకాడదని స్పష్టం చేశారు.